ఓం నమో త్రినాథాయ నమః. అసలు త్రినాథ స్వామి మేళాకి కావలసిన పూజా విధానం, అసలు ఏవేవి ముఖ్యమైనవి, అసలు ఎప్పుడు చేసుకుంటే మంచిది అనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నా చిన్ని కథలు. నేనైతే సూపర్ ఉన్నాను. అండ్ మీరు ఈ కూడా సూపర్ పూజని సేవి మా ఊపర్ ఇంట్లో ఉండాలని దగ్గర 30 కోరుకుంటున్నాను. ఇయర్స్ నుంచి అందరూ చేస్తున్నారు. కార్తీక మాసం అండ్ బాగా బిఫోర్ అయితే జరుపుకుంటున్నారని మేము చెప్పేసి అయితే ఆశిస్తున్నాను. గుళ్ళో చేసుకునే వాళ్ళు పంతులు గారు చెప్పేవారు, మేము చేసుకునే వాళ్ళము. మాకు ఇక్కడ త్రిమూర్తుల ఆలయం కూడా ఉండేది. సో అక్కడ వెళ్ళి చేసుకునేవాళ్ళం. బట్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము ఇంట్లో చేసుకుంటున్నాము. అండ్ ఈ వీడియోని ముందు లైక్ కొట్టండి అండ్ చాలామందికి షేర్ చేయండి. ఏంటి అంటే కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తుంటారు ఇవి. బట్ మేము ఇది గుడిలో 30 ఇయర్స్ వరకు చేసాం కాబట్టి మ్యాక్సిమం అండ్ మీకు క్లియర్గా చెప్తాను. అసలు మనకి బుక్లో ఏంటేంటి ఇంపార్టెంట్ అని, అసలు ఏవి ఖచ్చితంగా ఉండాలనేది నేను క్లియర్గా మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి. ప్రతిదీ క్లియర్గా చెప్తాను అండ్ మ్యాక్సిమం అందరికీ షేర్ చేయండి. సో ఎందుకంటే అందరూ ఈ సండే మనకి త్రినాథ స్వామి మేళా చేస్తారు. మ్యాక్సిమం పౌర్ణం ముందు చేసుకుంటే చాలా మంచిది. సో ఈ సండే లోపు ఇది మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో ఇప్పుడు చేస్తున్నాను. నుంచి మాకు పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ డిస్టర్బెన్సెస్ అండ్ నా కోల్డ్ అసలు వాయిస్ రాక నేను ఇప్పటివరకు లేట్ చేశాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అవి మర్రి ఆకులు. ఇవి కంపల్సరీ ఈ పూజకైతే ఉండాలి. అండ్ మనకి ముఖ్యంగా కావాల్సింది మర్రి ఆకులు. అండ్ ఇంకొకటి మనకి ధూపం వేస్తాం కదా, అది వీడియోలో చెప్పకూడదు. బట్ గూగుల్లో ఒకసారి సెర్చ్ చేయండి, అది కాపీరైట్ ఇష్యూ పడుతుంది. అది ధూపం కంపల్సరీ ఉండాలి. అండ్ దీపం మనకి చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు. ఫస్ట్లీ అసలు మీకు కథ అయితే చెప్తాను చూడండి. అసలు నార్మల్గా ఇవి మేము 3 మేళాలు చేసాము. ముందుగా అసలు వినాయకుడికి ప్రసాదం పెట్టి వినాయకుడికి ఒక దీపం వెలిగించాలి. ఒక మేళాకి 3 అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మనం సమర్పించినట్టు ప్రతిదీ 3 అని చెప్పేసి అంటారనమాట. సో అలా 3 కలశాలు పెట్టుకున్నాం. ఒక మేళాకి 3 కలశాలు చొప్పున 3 మేళాలకి 9 కలశాలు పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ ప్రమిదలు ఉన్నాయి కదా, అవి పుట్టమన్నుతో చేస్తారు. మీకు ఒకవేళ పుట్టమన్ను కానీ దొరకకపోతే మనం ప్రమిదలు అవి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర ఇలా త్రినాథ స్వామి మేళాకి అంటే కాల్చని ప్రమిదలు ఉంటాయన్నమాట. అవి తెచ్చుకోవచ్చు. లేదు ఈ 2 కానీ మీకు అవైలబుల్ లేకపోతే కొత్త ప్రమిదలు కాల్చినవన్నా తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఈ 2 అవైలబుల్ లేకపోతే మ్యాక్సిమం వాళ్ళ దగ్గర ఉంటాయి. ఇలా త్రినాథ స్వామి మేళా చేసుకుంటున్నాము అంటే వాళ్ళు కాల్చనివి ఇస్తారు. అండ్ ప్రసాదాలు ఆకు చెక్క కంపల్సరీ ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ ఒక మేళాకి ఒక కొబ్బరికాయ అనేవి ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక మేళాకి 3 కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు, ఒకటన్నా కొట్టుకోవచ్చు. మనకి ముఖ్యంగా కొబ్బరికాయలు ఇవన్నీ లెక్క కాదు. మనకి ముఖ్యంగా లెక్క ఉన్నవి ఏంటి అంటే మనకి బుక్లో లాస్ట్లో పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో కూడా చెప్తారు అసలు ముఖ్యంగా ఏవి అని. ధూపం దీపం నైవేద్యం. ఇక్కడ నైవేద్యం అంటే ఆకు చెక్క కంపల్సరీ ఉండాలి ఈ పూజకి. ఇవి ఇంపార్టెంట్. మనకి కథలో ఒక మేళాకి 3 దీపాలు, 3 ధూపాలు అంటే ధూపం వేస్తాం కదా, అందులో ధూపం 3 ఉండాలి, దీపాలు 3 ఉండాలి. అండ్ ఆకు చెక్క కూడా 3 ఉండాలన్నమాట. అండ్ మిగిలినవి మన ఇష్టం. చలివిడి వడపప్పు ప్రసాదం కొబ్బరికాయలు అనేవి మన ఇష్టం. మనకి మనం ఎన్ని పెడుతున్నామో అవి అన్ని పెట్టుకోవచ్చు. అండ్ అసలు ఈ పూజ అనేది కార్తీక మాసంలో ఆదివారం నాడు అంటే సండే చేసుకోవాలి. అండ్ ఏ సండే అయినా చేసుకోవచ్చు. బట్ పౌర్ణమికి ముందు వచ్చే సండేస్ ఎక్కువ మంది చేస్తారు. అండ్ మ్యాక్సిమం అందరూ పౌర్ణమి వచ్చే రెండో వారం కార్తీక మాసంలో వచ్చే సెకండ్ సండే అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఆ రోజున చేస్తారు. మ్యాక్సిమం పౌర్ణమి ముందు చేస్తారు ఎక్కువగా. అలా కుదరని వాళ్ళు, వాళ్ళకి వీలవని వాళ్ళు కార్తీక మాసంలో ఏ సండే అయినా చేసుకోవచ్చు. చాలామంది కార్తీక మాసం అనే కాదు, ఇంకా వేరే నార్మల్ డేస్లో కూడా సండేస్ మాత్రం ఈ త్రినాథ స్వామి మేళా చేస్తారు. ఆనవాయితీ ఉండాలి అని చెప్పేసి ఏముండదు, ఎవరన్నా చేసుకోవచ్చు. ఫస్ట్లీ చాలామంది స్టార్ట్ చేసేవాళ్ళు ఎక్కువగా టెంపుల్లో చేస్తారు. అండ్ అంటే ఇప్పుడు నోములు ఉంటాయి, కార్తీక మాసం నోములు ఉంటాయి, అవి ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేయాలని ఉంటారు. బట్ త్రినాథ స్వామి మేళా అనేది ఆనవాయితీ ఉండాలని ఏమి ఉండదు, అందరూ చేసుకోవచ్చు. అండ్ మనం పూజలకైతే ఎక్కువగా నెయ్యి దీపాలు అయితే పెడతాం. కానీ ఇక్కడ మన త్రినాథ స్వామి మేళాకి మాత్రం మనం నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. అండ్ అందులో వేసింది కాటన్ క్లాత్తో వేసిన ఒత్తుతో అయితే వేయాలి. అండ్ ఇక్కడ పత్రితో పూజ చేయాలన్నమాట.
మనం కొబ్బరికాయలు 3 పూజలో పెట్టి దానిపైన పత్రితో పూజ చేస్తాము. అంటే దర్భగడ్డి, తులసి, ఇంకా ఏ పత్రిగా మీకు అవైలబుల్ ఉంది అంటే ఆ పత్రి. ఎక్కువగా కావాల్సింది మనకి దర్భగడ్డి అండ్ ఆకులు. ఇదంతా పత్రి పూజ అంతా చేసిన తర్వాత అక్కడ మనకి పూజా విధానం అంతా బుక్ ఉంటుంది. త్రినాథ స్వామి మేళ కథ బుక్ ఉంటుంది. ఆ బుక్లో మీరు పత్రి పూజ ఇవన్నీ చేసుకున్నాక చివరిగా హారతి ఇచ్చిన తర్వాత ఇంకా అసలు ఆ త్రినాథ స్వామి మేళ కథ చదువుతుంటేనే మనకు ఒక మనకి తెలుస్తుంది. ఆహా ఇంత ఇది అని చెప్పేసి ఒకసారి వినండి, మీకే తెలుస్తుంది. అండ్ ఇది మా త్రినాథ స్వామి మేళా పూజా విధానం. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఏమన్నా హెల్ప్ఫుల్ అయితే నాకు జస్ట్ ఒక లైక్ కొట్టండి. ఏమన్నా తప్పులు చెప్పుంటే ఒకవేళ, ఎందుకంటే మాకు ఈ విధానం అనేది మాకు పంతులు గారు ఇక్కడ మాకు పంతులు గారు చెప్పిన విధానం ఇక్కడ మాకు త్రినాథ స్వామి గుడి ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అక్కడ మేము అన్ని ఇయర్స్ చేసిన తర్వాత ఇదే విధానంలో ఇన్నాళ్ళు చేసామని చెప్పేసి అయితే ఇది రిపీట్ చేస్తున్నాము. బట్ మీలో ఎలా చేస్తారు అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ హెల్ప్ఫుల్ అయితే 10 మందికి షేర్ చేయండి. అండ్ ఈ పూజ అనేది చాలా ముఖ్యమైన పూజ, చాలామందికి తెలియాల్సిన పూజ, అందరికీ తెలియదు ఈ పూజా విధానం అనేది. సో అందరికీ షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా చిన్ని కథలు.